నిజానికి శివపురాణం ప్రకారం 64 జ్యోతిర్లింగాలు ఉన్నప్పటికీ వాటిలో 12 అత్యంత శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం వల్ల సప్త జన్మాల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిగా సోమనాథ్. ఇది గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో మొదటిగా పరిగణింపబడుతుంది. మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. ఇది శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం రెండూ కలిపి ఉన్న ఏకైక క్షేత్రం. మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ శివుడు దక్షిణామూర్తిగా కొలువై ఉంటాడు. ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరంలో ఉంటుంది. వైద్యనాథ్ జార్ఖండ్లో ఉంటుంది. భీమశంకర్ మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉంటుంది. రామేశ్వరం తమిళనాడులో ఉంటుంది. శ్రీరాముడు స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. నాగేశ్వర్ గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉంది. కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఒకటి. త్రయంబకేశ్వర్ మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉంది. ఇక్కడ గౌతమి నది అంటే గోదావరి ఉద్భవించింది. కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో ఉంది. కృష్ణేశ్వర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఎల్లోరా గుహల వద్ద ఉంది.